ఓకే. అద్భుతమైనటువంటి టమాటా పచ్చడిని ఇంకో టమాటాని బాగా ముందుగా కడగాలి. వెరీ గుడ్. అది ఇంకా బెటర్గా ఉంటుందండి. ఈ టమాటాని మనం పైన ఇలా అడ్డంగా ఒక ఘాటు, అడ్డంగా ఇంకో ఘాటు, మీకు అర్థమై ఉంటుంది. ఇంకో టమాటా కూడా అలాగే చేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా కొన్ని దాదాపు 10 పచ్చిమిరపకాయలు వేడికింది కాబట్టి తగినటువంటి ఆవాల్ని మనం అలా వేద్దాం. ఎక్కువ వేస్తాం అనుకోవచ్చు, తక్కువ వేస్తాం అనుకోవచ్చు. నాకు సరిపోయిన ఆవాలు అందులో వేయడం జరిగింది. ఆవాలతో పాటు తగినంత జీలకర్రను కూడా వేసాం. చాలా నూనె అద్భుతంగా కాగి ఆ జీలకర్ర ఆవాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దీనితో పాటు మనకి కావాల్సినటువంటి వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వేయట్లేదు, తగినటువంటి వెల్లుల్లిపాయలు అలా వేసాను. ఇంకొన్ని వెల్లుల్లిపాయలు అలా దాచుకున్నాను. నాకు కలపడ అద్భుతంగా అవి మగ్గిపోయాయి కాబట్టి ఈ టమాటాల్ని అందులో వేసేసి ఒకసారి ఒక తిప్పి ఎస్ యాక్చువల్లీ మీరు కట్ చేశారు కదా, గ్యాసెస్ వెళ్ళడానికి లేకపోతే ఏంటంటే అది కొంచెం తోలు వాళ్ళ బయటకు రావడానికి లోపల కూడా మగ్గడానికి నేను కరెక్ట్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. అంటే అక్కడ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో